పరమాత్మ కోసం పరితపించు. శిష్యుడు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మానంద స్వామి సమాధానాలు. శిష్యుడు: స్వామి, గురుదేవుల సమాధి స్థితిని గురించి తెలుసుకోవాలని ఉంది, దయచేసి సెలవివ్వండి. బ్రహ్మానంద స్వామి: శ్రీరామకృష్ణుల సమాధి స్థితులు పలు రకాలుగా ఉండేవి. కొన్ని స్థితులలో ఆయన దేహం బిర్రబిగిసి కొయ్యబారిపోయేది. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా సాధారణమైన బాహ్యస్పృహను ఆయన కలిగే ఉండేవారు. కానీ సమాధి ప్రగాఢమై ఉన్న ఇతర సమయాల్లో మాత్రం బాహ్య చైతన్యం కలిగేందుకు చాలాసేపు పడుతూ ఉండేది. అలాంటప్పుడు ఆయన అగాధంలో మునిగి బయటకు వచ్చినట్లు దీర్ఘంగా నిట్టూర్చేవారు. ఆ తరువాత కాసేపటికి తెప్పరిల్లి ఆయన తూలుతూ మద్యపానమత్తునిలా ఉండేవారు. ఆ సమయంలో ఆయన మాటలు కూడా ముద్దగా అలికేసినట్లు అస్పష్టంగా ఉండేవి. పిదప క్రమంగా మామూలు స్థితికి వచ్చేవారు. నువ్వు చేసే ప్రసంగాలలోనూ ఉపన్యాసాలలోనూ శ్రీరామకృష్ణుల ఉపదేశాలను ఉదహరిస్తూ ఉండు. వాటిలో వేదశాస్త్రంలోని మహత్తర విషయం సారం యావత్తూ ఇమిడి ఉంది. విషయ వివరణకు అవి నీకెంతో ఉపకరిస్తాయి. శ్రీరామకృష్ణులు కపటం బూటకాలను ఏవగించుకునేవారు. మనస్ఫూర్తిగా భగవంతుని ప్రేమించేవారిని, పూజించేవారిని ఆయన ఎంతో ఇష్టపడేవారు. మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధించేవారే సత్వరం దోష విముక్తులు కాగలరని ఆయన వక్కాణించేవారు. గురుదేవులకు ఎన్నో రాత్రులు సమాధి స్థితులతోనూ భగవన్నామ సంకీర్తనతోనూ స్తోత్రగానాలతోనో గడిచిపోయేవి. ఆయన ఎన్నడో కానీ రాత్రి 1 గంట కంటే ఎక్కువసేపు నిద్రించేవారు కారు. గంట కంటే ఎక్కువసేపు సమాధి స్థితిలో మగ్నులై ఉండిపోవడం తరచూ కనపడేది. ఒక్కోసారి మాతో మాట్లాడాలని ప్రయత్నించేవారు, కానీ మాటలు పెగిలేవి కాదు. ఆ తర్వాత చూసారా, సమాధి స్థితిలో ఉండగా మీతో మాట్లాడాలని అనుకుంటాను, కానీ అలా ప్రయత్నించినప్పుడల్లా నాకు వాగ్బంధనం ఏర్పడుతోంది అనేవారు. సమాధి స్థితి నుంచి సాధారణ జాగ్రత్తావస్థకు చేరుకునే మధ్యలో ఎవరో అదృశ్య వ్యక్తితో సంభాషిస్తున్నట్లుగా గొణుగుతూ ఉండేవారు. భగవంతుని చూడాలని మీరు ఎంతగానో పరితపించాలి సుమా అంటూ ఈ కథ చెప్పేవారు. ఒకప్పుడు ఒక సాధకుడు తన గురువును భగవత్ప్రాప్తికి మార్గం చూపించమని అడిగాడు. అప్పుడు గురువు ఆ శిష్యుని చెయ్యి పట్టుకొని ఒక నది వద్దకు తీసుకుపోయారు. అక్కడ అతడి తల పట్టుకుని నీట ముంచి అట్లే ఉండమన్నారు. కాసేపటికి శిష్యుడికి ఊపిరాడక నోరు తెరిచి గిజగిజా కొట్టుమిట్టాడుతూ నీళ్లలో నుంచి బయటకు వచ్చాడు. గురువు చర్యకు విస్తుపోతూ అట్లే నిలబడ్డాడు. అప్పుడు గురువు నవ్వుతూ నీళ్లలో తలను ముంచి ఉంచినప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. అయ్యా, ఏం చెప్పగలను, ఊపిరాడలేదు, ఉక్కిరి బిక్కిరై గిలగిలా కొట్టుకుపోయాను అన్నాడు ఇంకా తేరుకొని శిష్యుడు. ఆ జవాబు విని గురువు, అలాగా, మంచిదే, ఊపిరి కోసం నువ్వు ఎంతగా పరితపించావో అదే రీతిలో భగవంతుని కోసం పరితపించావంటే తప్పకుండా ఆయన దర్శనం నీకు కలుగుతుంది అని ఉపదేశించారు. నవయౌవన దశలో ఉన్నప్పుడు స్వామి వివేకానంద శ్రీరామకృష్ణుల సన్నిధికి వచ్చినప్పుడు తరచూ ఆయనతో వాదిస్తూ ఉండేవారు. అప్పటికి స్వామీజీకి నిరాకారోపాసన మీదే నమ్మకం ఉండేది. శ్రీరామకృష్ణులు తెలిపే దివ్య దర్శనాదులు కేవలం ఆయనకు కలిగిన చిత్తభ్రాంతిగా స్వామీజీ కొట్టిపడేసేవారు. అంతేకాదు, దేవతామూర్తులకు ప్రణమిల్లేందుకు దేవాలయానికి వెళ్లే భక్తుల్ని కూడా స్వామీజీ నిందించేవారు, విమర్శించేవారు. గురుదేవుల శిష్యుల్లో ఎందరికో ఈ ప్రవర్తన రుచించకపోగా స్వామీజీ వారి ఆగ్రహానికి గురి కావడమూ జరిగింది. కానీ గురుదేవులు ఎంతమాత్రం నొచ్చుకోలేదు. ఆయన నరేంద్రుణ్ణి ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. స్వామి వివేకానంద పూర్వాశ్రమ నామం నరేంద్రుడు. నరేన్కు నరేన్నే సాటి, అతడితో పోల్చదగిన వారు ఎవ్వరూ లేరు అనేవారే కానీ గర్హించలేదు. కాలక్రమంలో స్వామీజీకి శ్రీరామకృష్ణులు భగవంతుని సగుణ నిర్గుణాంశాలన్నిటి సాక్షాత్కారం కలిగించారు. అప్పుడు స్వామీజీ సాకారునిగా కానీ నిరాకారునిగా కానీ భగవంతుని నువ్వెలా భావించినా సరే ఆయనలోనే నీ మనసును లగ్నం చెయ్యి, నిష్ట కలిగిన మనసుకే ఇష్టదైవం గోచరిస్తాడు అనేవారు. అప్పుడే భగవత్ప్రాప్తి లభిస్తుందని వక్కాణించేవారు. ఎంతటి మార్పో గమనించావా?
శిష్యుడు: స్వామి, శ్రీరామకృష్ణులను దర్శించుకున్నవారు భగవత్ సాక్షాత్కారం పొందడానికి నియమనిష్టలు అవలంబించనక్కర్లేదని పలువురి అభిప్రాయం. ఆయన్ను ఎరిగి ఉంటేనే చాలు అంటారు. శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యుల్లో ప్రముఖుడైన రామచంద్రదత్త గారు కూడా ఈ అభిప్రాయంతోనే ఉన్నారు. అందుకు మీరేమంటారు? బ్రహ్మానంద స్వామి: రామచంద్రదత్త విషయం వేరు. ఆయనకు ఆయనే సాటి. ఆయనది యథార్థమైన విశ్వాసం. ఆ విశ్వాసం క్రమంగా ఆయనలో గూడు కట్టుకుని స్థిరపడిపోయింది. అంతటి ప్రగాఢ విశ్వాసం ఉన్నవారు చాలా అరుదు. వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. కానీ జనసామాన్య విషయంలో అది హృదయం నుంచి వచ్చిన మాట కాదు, కేవలం నాలుక చివరి నుంచి వచ్చినది. శిష్యుడు: మాతృదేవిని దర్శించుకున్నవారు అంటే శారదాదేవి. సాధుసేవ చేసిన భక్తులు సైతం తమ సాధనలను ఇక కొనసాగింపనక్కర్లేదని భావిస్తున్నారు. స్వామి, అందుకు మీ జవాబు? బ్రహ్మానంద స్వామి: మాతృదేవిని దర్శించుకున్నంత మాత్రం చేత, సాధుసేవ చేసినంత మాత్రం చేత సరిపోదు నాయనా. వివేక వైరాగ్యాలను అవలంబించి ధ్యానాసక్త చిత్తుడివై జీవించడం అత్యవసరం. లక్ష్యసిద్ధికి సరైన మార్గం అదే. అదే నా జవాబు.